ఇంత కోజీ క్లైమేట్లో మన ఫేవరెట్ సీరియల్ చూస్తే ఎంత బాగుంటుంది కదా. హాయ్, దిస్ ఇస్ ఆర్జే రవళి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యెట్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో పాడ్కాస్ట్ ఆఫ్ నువ్వు నేను 90s. లో చాలా ఫేమస్ టీవీ షోస్, అంటే సీరియల్స్ అని చెప్పను, టీవీ షోస్ అని చెప్తాను. సో అప్పట్లో మనం అసలు ఫస్ట్ యూనివర్సల్గా గుర్తొచ్చే పేరు వచ్చేసి రామాయణం తర్వాత భాగవతం, పంచతంత్రం అండ్ అమృతం. సో అమృతం ఈజ్ ఆర్ లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అబ్బా. ఇప్పుడు కూడా చాలా పబ్స్లో అమృతం పాట పాడుతుంటే అసలు ఎక్కడ లేని కిక్ వస్తుంది అనమాట. ఎన్ని పాటలు పాడినా కూడా ఆ పాటకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. చిత్రలహరి అని చెప్పి అప్పట్లో వచ్చేదన్నమాట దూరదర్శన్లో. సో చిత్రలహరి వేస్తే ఆ వీక్లో ఏదైనా హిట్ సినిమా ఇచ్చినట్టు అనమాట. సో చిత్రలహరి కోసం చాలా జనాలు డెస్పరేట్గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ దెన్ కమ్స్ ఎవ్రీ సండే పంచతంత్రం అండ్ భాగవతం. సో యూజువల్గా సండేస్ మనం లేట్గా నిద్రలేస్తాం కదా, కానీ అలా కాదు. మా గలీలో పిల్లలతో సహా నేను, మా అన్న, మొత్తం మా కజిన్స్ బ్యాచ్ అందరం కూడా 8:30 కల్లా నిద్రలేచి కూర్చునే వాళ్ళం. ఫుల్గా రెడీ అయిపోయి టీవీకి అతుక్కునేవాళ్ళం. దేనికి అంటే ఫస్ట్ పంచతంత్రం వస్తుంది సండే, పంచతంత్రం అయిపోయిన తర్వాత భాగవతం వచ్చేది. సో ఇది అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అయినా, బ్రంచ్ అయినా, లంచ్ అయినా, ఏమైనా అసలు అప్పటి వరకు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదనమాట. అండ్ ఆల్సో రామాయణం. సో రామాయణం మనకంటే కొంచెం బిఫోర్, అంటే ఎర్లీ 90s అని చెప్పుకోవచ్చు. రామాయణం సీరియల్ వస్తుంది అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొన్నంత క్రేజ్ ఉండేది తెలుసా. లైక్ యూజువల్గా క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు ఎట్లయితే బయట ఎవరు మనుషులు కనిపించేవాళ్ళు కాదో, అట్లా ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు కూడా ఎవరు కనిపించేవాళ్ళు కాదంట. అండ్ ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు టీవీలకి హారతులు ఇచ్చేసేవాళ్ళంట. అండ్ ఒక గుడి అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయేది రామాయణం సీరియల్ టెలికాస్ట్ అయినప్పుడు. సో ఇవైతే నాకు గుర్తున్న ఫేమస్ 90s టీవీ షోస్ అండ్ నేను బాగా ఫాలో అయిన 90s టీవీ షోస్. మరి నీకు నీ ఫేవరెట్ 90s టీవీ షో ఏది, టీవీ షో / సీరియల్ ఏది, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.